టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని విడతల వారీగా ఇండియాకు తరలించిందే అమెరికా. దీనిపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే అమెరికా ట్రంప్ వలసదారులతో వ్యవహరిస్తున్న తీరు అందరినీ అవమానించినట్టుగా భావిస్తున్నారు. అయినా సరే ట్రంప్ ఏ మాత్రం పట్టించుకోకుండా అమెరికా శాంతి భద్రతలు, లీగల్ మైగ్రెంట్స్ సేఫ్టీని ముఖ్యమని చెప్తున్నారు. ఇప్పటికే పలు బ్యాచ్లుగా అమెరికా నుండి వివిధ దేశాల వలసదారులను యుద్ధ విమానాల్లో కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి బహిష్కరించారు. భవిష్యత్తులో బహిష్కరణకు గురయ్యేవారు ఎంతమంది ఉంటారో తెలియదని విశ్లేషకులు చెప్తున్నారు. 'ట్రాన్సాక్షనల్ రికార్డ్స్ యాక్సెస్ క్లియరింగ్ హౌస్' అందించిన తాజా ఇమిగ్రేషన్ డిటెన్షన్ డేటాపై నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 9 నాటికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 41,169 మందిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచిందని తెలిపింది. ఐసీఈ కస్టడీలో ఉన్న వారిలో 55% అంటే దాదాపు 22,538 మంది ఖైదీలకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఎన్ఏపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నాం సింగ్ చాహల్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలతో సహా చిన్న నేరాలకు ఎంతో మందిని అదుపులోకి తీసుకున్నారని చాహల్ మండిపడ్డారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో ఐసీఈ ఖైదీలు ఉన్న రాష్ట్రంగా టెక్సాస్ గుర్తించబడింది. ఐసీఈ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ కలిసి 2025 జనవరిలో 21,959 మందిని అరెస్టు చేశారు. మిసిసిపిలోని నార్జెల్లోని ఆడమ్స్ కౌంటీ డిటెన్షన్ సెంటర్ 2025 ఆర్థిక సంవత్సరంలో ఐసీఈ ఖైదీలకు అతిపెద్ద నిర్బంధ కేంద్రంగా అవతరించింది. ఐసీఈ ఆల్టర్నేటివ్స్ 2 డిటెన్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం 188,304 కుటుంబాలను, ఒంటరి వ్యక్తులను పర్యవేక్షిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో రీజనల్ కార్యాలయం అత్యధిక మందిని పర్యవేక్షిస్తోంది. మొత్తం ఖైదీల్లో భారతీయ ఖైదీల సంఖ్య ఎంత అన్నది ఇంకా తెలియరాలేదని సత్నాం సింగ్ చాహల్ తెలిపారు. అయితే వలస సంక్షోభంలో ఖైదీల ఇబ్బందులను తగ్గించడంలో నిర్బంధ కేంద్రాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. దీంతో భారత వలసదారులు ఈ జాబితాలో ఎంత మంది ఉన్నారనేది కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. వీరిలో ఎంత మందిని ఎన్ని బ్యాచ్లుగా వారి స్వదేశాలకు పంపుతారనేది ఇంకా తెలియాల్సిందే. ఇప్పటికే దాదాపు 300 మందిని పనామాకు, కొంతమందిని కోస్టారికాకు అమెరికా తరలించింది. అక్కడి నుండి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర ఆసియా దేశాలకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో అనేది.